నమస్తే, రామ్ రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ డిఎస్సి 2024 ఎస్ఏ ఎల్పి టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 53కి స్వాగతం సుస్వాగతం అండి. ఇక్కడ మనకు ఎవరైతే ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి హిందీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ క్లాసులు చాలా ఉపయోగపడతాయండి. ఇక్కడ మీకు హిందీ కంటెంట్తో పాటుగా మీకు జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మెథడాలజీ ఇలా మొత్తం 80 మార్క్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేయించడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అని భావిస్తున్నానండి. సో ఇప్పటి వరకు మీరు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అయితే ధన్యవాదాలండి. ఇలాగే మీ ఆదరణ ఉండాలని కోరుకుంటూ మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్‌కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఈ లైవ్ క్లాస్ ఏదైతే ఉందో ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కూడా ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఇది మనకు క్లాసెస్ కంటిన్యూస్గా ఉంటాయి. అందరికీ కూడా ఉపయోగపడతాయండి. దీంట్లో హిందీ కంటెంట్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే హిందీ లిటరేచర్ సంబంధించి కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు మరి ఈ సెషన్స్ చూడలేదో, ఈ వీడియోస్ చూడలేదో వాళ్ళ కోసం అయితే కింద ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. డిఎస్సి హిందీ క్లాస్ అనే పేరు మీద. సో కింద లింక్ ఉంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు సిరీస్ నెంబర్ వైజ్గా సీరియల్గా అన్నీ మీకు క్లాసులు ఒక్కొక్కటి ఉన్నాయండి. సో అలాగే మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది లైవ్ సెషన్ తర్వాత. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకొని మీరు మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశం. ఇక్కడ మన అందరి ఉద్దేశం ఒకటే అంటే అందరికి ఒక జాబ్ రావాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశం మేరకు ఇక్కడ మనం ప్రిపరేషన్ అయితే చేయించడం జరుగుతుంది. ఫ్రీగా చేయించడం జరుగుతుంది. ఎటువంటి పెయిడ్ బ్యాచెస్ లేవండి. సో ఇది రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు లైవ్ సెషన్ తర్వాత. ఎవరైతే లైవ్ అయిపోయిన తర్వాత మాకు క్లాస్ దొరకదేమో అనుకోకండి. మీరు ఛానల్లో వెళ్ళి చూసినట్లయితే మీకు ప్లేలిస్ట్ దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు ఒక ప్రిపరేషన్లో భాగంగా దాన్ని చేసుకోవచ్చు. అలాగే ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది కాబట్టి దానికి కూడా ఎవరైతే రాయాలనుకున్నారో రాయండి. సో 14 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మిగతా వివరాలకైతే నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో దాన్ని బట్టి మీరు ఏంది అర్హత ఏంది, అలాగే ఎలిజిబిలిటీ ఫీజు కానివ్వండి, అలాగే ఎలా అప్లై చేయాలని కూడా అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు మొదటి ప్రశ్న చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మొదటి ప్రశ్న మీ స్క్రీన్ ముందుకు, చర్చే మే రహీ ప్రాజెక్ట్ నీలగిరి యహా పర్ నీలగితి టైప్ హువా హై. ఇక్కడ మనం నీలగిరి అని చెప్పేసి రాసుకోండి. నీలగిరి తహత్ కిస్ రాజ్య సర్కార్ ద్వారా షురూ కీ గई एक पहल है. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. అయితే అందరూ ఒకసారి మరి చెప్పండి, మీ అంత వాయిస్ కానివ్వండి అలాగే విజిబిలిటీ అంత క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ క్లియర్ అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే మనం ముందుకెళ్ళిపోదాం. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో నమస్తే, ప్రణామ్ జీ. రైట్. మరి ఇక్కడ మన క్వశ్చన్ అయితే మీ ముందుకు ఉంది. సో ఇది చూడండి, దీని యొక్క ఆన్సర్ అనేది చేసేయండి. ఎస్ రైట్ అండి. మరి దీనికైతే ఆప్షన్ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. ఇది మనకు తమిళనాడు అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. రెండవ ప్రశ్న చూద్దాం. మరి हाल ही में आयरलैंड के सबसे युवा प्रधानमंत्री कौन हैं? गैब्रियल अटल, साइमन हैरिस, क्रिस्टोफर लक्सन, షేక్ హసీనా. మరి ఈ ప్రశ్న కూడా చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ఫ్రీగా అయితే నీట్గా హాయిగా రోజు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం రాత్రి 9:30 గంటలకి ఎట్టి పరిస్థితులు లైవ్ ఉండే తీరుతుందండి. సో అందరూ కూడా మిస్ అవ్వకుండా దీన్ని విజయవంతం చేస్తారని నేను భావిస్తున్నానండి. చాలామందికి కూడా ఇది తెలియజేసేలా చేయండి, సరేనా అండి. సో నెక్స్ట్ ఈ ప్రశ్నకు చూసుకున్నట్లయితే మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే రైట్ అండి. సో మీకు అందరి కామెంట్ కూడా మరి ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఏమవుతుందంటే సైమన్ హ్యారిస్ అనేటువంటి ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. సబ్సే యువ ప్రధానమంత్రి రహే హే. మూడవ ప్రశ్న చూడండి, किस देश ने समलैंगिक संबंधों को अपराधी श्रेणी में रखने वाला कड़ा कानून लाया गया है? ब्रिटेन, अमेरिका, इराक, ऑस्ट्रेलिया. इस प्रश्न का अगर सही उत्तर देखा जाएगा तो ऑप्शन
సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇరాక్ అనే దేశంలో మరి సమలైంగిక్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నేరము, అపరాధము అని చెప్పేసి అక్కడ దానికి ఒక చట్టం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి సో మనకు ఈ రీసెంట్గానే 2 కూడా రావడం జరిగింది. ఒక చోట ఏమో దాన్ని ఆమోదించి ఓకే అని చెప్పేసి దానికి ఒక చట్టం చేయడం జరిగింది. ఇంకొక దేశం ఏమో దాన్ని పూర్తిగా వ్యతిరేకించి ఇది అపరాధము అని చెప్పేసి చట్టం కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు లైవ్ సెషన్లో కూడా మనం దీనికి సంబంధించి 2 క్వశ్చన్లు కూడా చేసాం. అయితే ఈ క్వశ్చన్ కాదని సో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా మీకు ఆల్మోస్ట్గా రిపీటెడ్గా ఉండదండి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ యొక్క టైం వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో నేను మీకు ప్రతిరోజు ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తున్నానండి. సో మరి ఇప్పటి వరకు మీరు చెక్ చేస్తుండొచ్చు. సో మీకు అన్నీ కూడా పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు లైవ్ అవ్వగానే వెంటనే పోస్ట్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నానని భావిస్తున్నానండి. మరి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటి చాలా అవసరం అండి. రైట్, ఎస్ రైట్ అండి. మరి మీ యొక్క కామెంట్ అని కూడా ఇక్కడ వస్తున్నాయి. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇప్పుడు 4వ ప్రశ్న చూడండి. ఇక్కడ చూడండి వైశ్య అని పడింది. అయితే ఇక్కడ వైశ్విక్ అని ఉండాలి. వైశ్విక్ मीडिया पुरस्कार 2024 कितने जीता? रवीश कुमार, ग्रीष्मा ठाकुर, రితికా చోప్డా, సనా. సో రీసెంట్గానే మనం విశ్వ పత్రికా దివస్ అనేది జరగడం జరిగింది. ఎప్పుడో కామెంట్ చేసేయండి మీరు అందరూ కూడా. మనం నిన్నటి లైవ్ సెషన్లో కూడా క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఎస్ రైట్ అండి. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు సనా అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎస్ నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ 5వ ప్రశ్న, నిమ్న में से किसको चमेली देवी जैन पुरस्कार 2024 मिला है? ग्रीष्मा ठाकुर, रितिका चोपड़ा, दोनों को, रवीश कुमार जी. ఎస్ మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు ఇద్దరికి కూడా రావడం జరిగింది, ఫస్ట్ సెకండ్. సో అందుకని మనకు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 6వ ప్రశ్న, ఉదంత్ మార్తాండ్ పత్రికా కహా సే నికల్తా థా? కాన్పూర్, కలకత్తా, ఆగ్రా, ఝాన్సీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకునే ముందర మనం ఉదంత్ మార్తాండ్కి సంబంధించి మరి ఇది చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు ప్రకాశితం, ఇది చూసుకున్నట్లయితే హిందీలో మొట్టమొదటి పత్రిక, हिंदी में जो पहली पत्रिका जो निकली है जो यही है. आप इसके कमेंट कर दीजिएगा इसके जो संपादक के नाम क्या है और ये कब प्रकाशित हुआ है. కామెంట్ कीजिए, తొందర కామెంట్ చేసేయండి పటాపట్గా. మరి దీని ఎవరు దీనికి సంపాదకులుగా ఉన్నారు, అలాగే ఎప్పుడు ఏ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనేది కూడా మీరు కామెంట్ చేసేయండి. ఎస్ రైట్ అండి. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. ఇది మనకు కలకత్తా అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 7వ ప్రశ్న, హిందీ వర్ణమాల में अयोगवाह ध्वनियों की संख्या है? హిందీ వర్ణమాలలో మనకు అయోగవా 2 ఉంటాయి. సో 2 అవి ఏంటో కూడా కామెంట్ చేసిన ఒకసారి చూద్దాం. ఎస్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మీరు చూసుకున్నట్లయితే మొత్తంగా మీకు స్వరాలు 13 కనిపిస్తాయి కదా. సో ఆ 13లో 2 తీసేయండి. ఆ 2 ఇక్కడ మనకు అయోగవాహ అయితే ఏంటి అంటే అవి మనకు అలాగే అహా. ఓకేనండి రైట్. మరి దీన్ని చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, ఎస్ అందరిది కూడా ఇక్కడ కరెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. మరి మీ ఆన్సర్ కూడా ఇక్కడ చూస్తున్నానండి, కామెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అలాగే మీరు కామెంట్స్ రూపంలో కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తెలియజేయండి, లైవ్ చాట్లో కాకుండా. ఎస్ 8వ ప్రశ్న చూడండి. సంస్కృత్ के जो शब्द जिसे हम ज्यों का त्यों प्रयोग करते हैं तो उसे क्या कहते हैं? ఇది చాలా ఈజీ ప్రశ్న అందరికీ, కాకపోతే ఇదే ఇంపార్టెంట్ కాబట్టి తీసుకొని రావడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. తత్సం మరి దేశజ్ అంటే మనకు లోకల్గా, విదేశజ్ అంటే ఫారిన్ దాంట్లో, అలాగే తద్భవ్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ఉందో మరి దాన్ని సంస్కృత్ నుంచి హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని మనం పెట్టుకుంటాం కాబట్టి సో మనకు అది तद्भव शब्द అనేటువంటిది అవుతుంది. మరి నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి. जिस शब्द से किसी वस्तु के गुण दोष कार्य व्यवस्था का बोध कराए तो क्या कहा जाता है? क्या हो जाते हैं అని ఉండాలి ఇక్కడ క్వశ్చన్ మనకు. సో మనకేం లేదు, क्या हो जाते हैं అని రాసుకోండి. రాసుకున్నట్లయితే మీరు దీనికి ఆప్షన్ చూడండి. వ్యక్తివాచక, భావవాచక, జాతివాచక, మరి సమూహవాచక. రైట్, ఇది చాలా ఈజీ ప్రశ్న అండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది భావవాచక్ కింద వస్తుందండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10వ ప్రశ్న, दो या दो से अधिक से बने नए सार्थक शब्द को क्या कहते हैं?
క్యా హే అది ఎలాగైనా మీరు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మరి ఇక్కడ కొంచెం మన క్వశ్చన్ ఇవాళ కొంచెం టైపింగ్లో కొంచెం తడబడి రావడం జరిగింది ఈరోజు. సో మరి అధిక్ సే दो या दो से अधिक बने नए सार्थक शब्द, दो या दो से अधिक करेक्ट అవునండి రైట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బనే గए सार्थक शब्द को क्या कहते हैं, ఇక్కడ क्या कहते हैं అనేది కదా कहते हैं రాసుకోండి. ఎస్ రైట్ రైట్ అండి, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. సో దీనికి మీ రైట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సంధి సమాస్ అవ్యయి ఛంద్ రైట్. మరి దీని యొక్క చూసుకున్నట్లయితే అందరూ కూడా కరెక్ట్ చేస్తామండి. రైట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు సమాస్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 11వ ప్రశ్న, రోహన్ చిత్ర బనా రహా హై వాక్య మే కౌన్ సి క్రియా హై, అకర్మక్, ద్వికర్మక్, ప్రేరణార్థక్, సకర్మక్. మరి దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ సకర్మక్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. రోహన్ చిత్ర బనా రహా హై, క్వశ్చన్ చేయండి, రోహన్ క్యా బనా రహా హై, చిత్ర బనా రహా హై. సో ఇక్కడ మనకు క్యా అనే దానికి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఇది సకర్మక్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే జో ఈ క్రియాక ప్రభావం సీదా ఎక్కడ మీద పడుతుంది, దేని మీద పడుతుంది అంటే కర్మ మీద పడుతుంది అనమాట. క్యా బనా రహా హై, క్యా బనా రహా హై, చిత్ర మీద. సో ఎక్కడైతే మనకు డైరెక్ట్గా కర్మ మీద పడుతుందో అక్కడ సకర్మక్ అవుతుంది. లేదు ఎక్కడ లేదో డైరెక్ట్గా మనకు కర్త మీద పడుతుందో అది అకర్మ క్రియ అవుతుంది. ఇప్పుడు చూడండి, రోహన్ సో రహా హై, రోహన్ సో రహా హై, క్యా సో రహా హై అనే క్యా క్యా రహా హై అని వస్తుందా, రాదు. సో మనకు రాదు కాబట్టి ఇది ఏమవుతుంది, అకర్మ క్రియ అనేటువంటిది ఇక్కడ అవుతుంది. రైట్ ఎస్ ఎస్. మరి ఇక్కడ చూసినట్లయితే 12వ ప్రశ్న చూడండి, వృక్ష పర్ పక్షి బైఠే హై వాక్య మే కౌన్ సా కారక్ హై. మనం చూసుకున్నాం కదా హిందీలో మొత్తంగా మనకు 8 कारकలు ఉంటాయి. సో 8 कारकలు ఉంటాయి, 8 कारक होते हैं राइट. सो इसके अंतर्गत एक कारक यहाँ पर है वृक्ष पर. यहाँ पर आप ध्यान से गौर करके देखेंगे ఈ పర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు కారక్, అది ఏం కింద వస్తుంది, కరం, సంప్రదాన్, అపాదాన్, అధికరణ్. మరి దీన్ని చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. ఇది మనకు అధికరణ్ కారక్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కరంకి ఏమొస్తుంది, అలాగే సంప్రదాయానికి ఏమొస్తుంది, అలాగే అపాదానికి ఏమొస్తుందో కింద కామెంట్ చేసేయండి. ఇక్కడ రెండు కూడా ఒక దాంట్లో రెండింటిలో మీకు సే అని వస్తుందో ఆ రెండింటిలో ఏదో కామెంట్ చేసేయండి. అలాగే సే వచ్చినప్పుడు మరి దానికి ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలనేది కూడా మీరు కామెంట్ చేసేయండి, చూస్తున్నాను రైట్ అండి. ఎస్ ఎస్ అండి. మరి ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 13వ प्रश्न देखिए, वा का उच्चारण स्थान क्या है, मूर्धा, कंठ, तालु, दंत्योष्ट. సో ఇక్కడ దంత్యోష్ట్ అని ఉండాలి. ఎస్ మరి ఇక్కడ దంత్యోష్ట్ అని చెప్పేసి మనం పెట్టుకున్నట్లయితే కూడా ఇది కరెక్ట్ అవుతుంది. ఇది ఏం లేదండి, జస్ట్ టైపింగ్లో అలా వచ్చేసింది. మరి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎస్ ఎస్ అండి, మరి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వా అనేటువంటిది దంత్యోష్ట్ అవుతుందండి. రైట్. మరి ఇక్కడ మీరు కామెంట్ చేసేయండి, మూర్ధ యొక్క, కంటి యొక్క, తాలు యొక్క ఏందో కూడా కామెంట్ చేసేయండి. రైట్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేనే చెప్పేస్తానండి. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే కంటి కా వర్గ్ రైట్ అండి. మరి తాలు వచ్చేసి మనకు ఏమొస్తుంది చూడండి, తాలు చా వర్గ్ రైట్, వర్గ్. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది టా వర్గ్ రైట్ రైట్. నెక్స్ట్ మరి 14వ ప్రశ్న చూసేయండి, इस्लामी शिक्षा किससे संबंधित है, मध्यकाल, प्राचीन काल, बौद्ध काल, आधुनिक काल. ఇది అందరూ కూడా కరెక్ట్ చేసేస్తారండి. సో ఇక్కడ మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పాను కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మరి మధ్యకాలం అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. రైట్. మరి 15వ ప్రశ్న చూసేయండి, ఇస్లాంవాदी शिक्षा ने भारत में कब प्रवेश किया, 11वीं सदी, 10वीं सदी, 15वीं सदी, 16वीं सदी. మరి ఎప్పుడు అనేటువంటి కామెంట్ చేసేయండి, ఎప్పుడు వచ్చింది అని చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. ఇది మన 11वीं सदी అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్. 16వ ప్రశ్న చేసేయండి, किन अंशों को इस्लाम में प्राथमिकता दी गई, व्यापार, खेलकूद, धर्म, సేవ. మరి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను. మరి ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో దీనికి రైట్ అండి. ఎగ్జామ్ సేవ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసేయండి, 17వ ప్రశ్న, విద్యార్థి को शिक्षा देना दान देने से कहीं बेहतर है, यह किस धर्म में कहा गया है, हिंदू, इस्लाम, ईसाई, कोई नहीं. अगर इस प्रश्न का अगर देखा जाएगा तो ऑप्शन బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇస్లాం ధర్మంలో మనకి ఇలా చెప్పడం జరిగింది, ఏంటంటే దానం చేసేదానికంటూ కూడా మరి పిల్లలకు విద్యను అందించడం చాలా గొప్పది అని చెప్పేసి ఇక్కడ అర్థం వస్తుంది. రైట్. ఎస్
మనం ఇలా ప్రతి ఒక్క దానికి కూడా టాపిక్స్ ఇంక్లూడ్ చేద్దాం. ఎగ్జామ్ వచ్చే నాటికైతే మీకు ఇంకా మంచి కంటెంట్ అయితే వస్తుందండి. ఎగ్జామ్ దగ్గర వచ్చే కొద్దీ మీకు కంటెంట్ లెవెల్ కూడా పెంచడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 18వ ప్రశ్న, మరి ఇస్లాం మే ధార్మిక్ శిక్షా కా ఆరంభ హోతీ హై. ఇక్కడ థే అని చెప్పేసి పడింది. ఆరంభ హోతీ థీ అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే మరి ఎప్పుడు ప్రారంభం అవుతుండేది అని చెప్పేసి వస్తుంది. హోతీ థీ అని చేసుకోండి. మరి బిస్మిల్లా, అల్లాహు అక్బర్, బియాబాన్, సుబాన్ అల్లా. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఒక్క ఆప్షన్ మనకు కరెక్ట్ అనిపిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. దీనికి ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. ఏదవుతుందంటే బిస్మిల్లా అనేది మనకి ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు విద్యాభ్యాసం అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 19వ ప్రశ్న, एक बालक ने समझा कि हाथी का सूंड एकदम लंबा होता है जिसमें प्रयुक्त संक्रिया है स्मृति, చింతన్, సంజ్ఞాన్, వ్యవహార్. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ సంబంధించి క్వశ్చన్ అనమాట. చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. ఇది సంజ్ఞాన్ అనేటువంటిది ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 20వ ప్రశ్న చూడండి, నిబంధ లిఖతే సమయ విద్యార్థి కిస్ उत्पादन का प्रयोग करता है, ఇకాయ, వర్గీకరణ, సంబంధ, పద్ధతియా. ఈజీగా ఆన్సర్ చేసేయగలరండి. సో ఈ ప్రశ్న ఎవరిది కూడా రాంగ్ కాకూడదండి. మరి చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది పద్ధతియా అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్. ఇవాళ మనం మొత్తంగా 25 ప్రశ్నలు అయితే చేసాం. మరి ఈ ప్రశ్నలు మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసేయండి మీ యొక్క అభిప్రాయాలు. అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటి చాలా అవసరం అండి. అలాగే మీకు ఇప్పటివరకు ఎన్ని మార్కులు వచ్చాయి కామెంట్ చేసేయండి. అలాగే ఎలా అనిపించింది పేపర్, ఈజీ, హార్డ్, మోడరేట్ చూసుకున్నట్లయితే మరి ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు వెంటనే లైవ్ సెషన్ తర్వాతనే మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో ఫాలో అయినట్లయితే మీరు టెలిగ్రామ్ నుంచి ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆరెంజ్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఇప్పటిదాకా మీరు ఎంతగానో ఓపికగా ఉండేసి ప్రతి ఒక్క ప్రశ్నకి ప్రశ్నలు సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ పేరునైతే ధన్యవాదాలు. అలాగే ఇప్పటివరకు ఈ లైవ్ సెషన్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు. అలాగే ఇంకోటి అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ 10 o'clockకి ఎన్విఎస్ నాన్ రిక్రూట్మెంట్ టీచింగ్ సందర్భంగా అక్కడ జనరల్ హిందీ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఆ గ్రామర్ అక్కడ ఓన్లీ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఆంధ్ర తెలంగాణలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి మీరు కూడా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఆ వీడియో లింక్స్ అయితే అది కూడా అందరికీ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అది కూడా జనరల్ హిందీ ఇన్ తెలుగు అని చెప్పేసి హిందీ ఏదైతే ఉందో అవన్నీ తెలుగులో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా అర్థమయ్యేలాగా చేస్తున్నాం. 0 to హీరో లెవెల్ లాగా. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. దాంట్లో మీకు గ్రామర్ చాలా బాగా యూజ్ అవుతుందండి అక్కడ. సో అది కూడా ఆదరిస్తానని నేను భావిస్తున్నాను. సో మరి మళ్ళీ రేపటి లైవ్ సెషన్ రాత్రి 9:30 గంటలకు కలుద్దాం. అందాక మీరు జాగ్రత్త ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.